లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఉంటే భ్రమ అనుకుంటా. కానీ అక్కడ అలా లేదు. కాదని నమ్మలేకపోవడానికి ఇది వేదాంతం కాదు. నిజంగానే అక్కడ పూజాపర్వం కొనసాగుతోంది. అది కూడా అర్ధరాత్రి సమయంలో. అయితే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది అంతు చిక్కకుండా మారిన ఆ ఆరాధనే ఇవాల్టి దృశ్యం. నదుల్ని ప్రత్యక్ష దైవ స్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నర్మదను శివపావరిగా జగద్గురు ఆదిశంకరులు నర్మదాష్టకంలో కీర్తించారు. అంతటి విశిష్టత కలిగిన నర్మదా నది తీరం కొండల్లో నిత్య పూజ జరుగుతోంది. అది కూడా రహస్యంగా. మరి ఆ పూజ చేస్తోందెవరు? ప్రత్యక్ష దైవ స్వరూపాలా లేకపోతే ఇంకెవరైనానా? ఇంత నిరుత్సాహంగా మేము ఎప్పుడూ లేము. ఇంత నిస్సహాయత కూడా ఎప్పుడూ కలగలేదు. గమ్యం ముందే ఉంది, లక్ష్యం వైపే సాగుతున్నాం. కానీ ఒకే ఒక అడ్డంకి, అంతే. తరువాత ఆ మహాదేవ్ భక్తుడి దృశ్యం మన ముందుకు రానుంది. కానీ సమయాభావం మమ్మల్ని కమ్మేసింది. हो गया 4 बजे का सर, आइए। मैं रुकना चाहता हूँ रात को। नहीं अलाउ नहीं है यहाँ पे, रुकना अलाउ नहीं है यहाँ पे सर रात में। खतरा बहुत ज्यादा है यहाँ पे। अरे तो एक काम करो, आप चले जाओ, मैं रुकता हूँ। मैं अकेले नहीं जाऊँगा, आपको लेके जाऊँगा, आइए आप। ఈ కథ ఒక చిన్న గుహలో ఉన్న పెద్ద రహస్యం గురించి. తెల్లటి పాలరాతి కొండలతో నిండి ఉన్న నర్మదా నది ప్రవాహపు కవచంలో సురక్షితంగా ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్లాలనుకుంటే ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి ప్రదేశానికి రోజు ఎవరొస్తారు? శివలింగానికి ఎవరు పూజ చేస్తున్నారు? ఎలాంటి పాదముద్రలు వదలకుండా ఎలా వెళుతున్నారు? కానీ ఇక్కడి గుహలో ప్రతి రోజు ఇలాగే జరుగుతుంది. हाँ तो गुफा ऐसी है कि कोई व्यक्ति जाए, कुछ में कुछ तो होता है और होगा, ये गारंटी है. మనిషి ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు. అందుకోసం ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మరి అతనెవరు? శివుణ్ణి పూజించి వెళ్తున్నాడు. जिसको विभीषण गुफा भी बोला जाता हैगा, और वहाँ पर उन्होंने रावण के लिए, शक्तियों के लिए बहुत सी तपस्याएं की हैं, जो कि उनको शक्तियां प्राप्त हुई। विभीषण को भगवान श्री राम ने चिरंजीव होने का वरदान दिया था, तो यह माना जाता है कि आज भी अगर वो दिखाई दे रहे हैं या आ रहे हैं. రాత్రి సమయంలో అక్కడికి వెళ్లడం నిషేధం. కానీ మేము ఆ నియమాన్ని ఉల్లంఘించాం. ఎవరైనా చూస్తే చంపేస్తారు. ఆ హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. అంతు చిక్కని ఆ గుహ ముందుకు చేరుకున్నాం. దాని ఫలితం మా ఆలోచన, అవగాహన, అనుభవానికి చాలా దూరంలో ఉంది. అక్కడ ఎవరున్నారు? మంట పెట్టింది ఎవరు? పూజ చేసేందుకు ఎవరొస్తారు? మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న భేదా ఘాట్ చేరుకున్నప్పుడు ఈ గందరగోళం మొదలైంది. जो आप संगमरमर की ये पहाड़ियां देख रहे हैं, इसी पहाड़ियों के बीच में एक गुफा है. कहते हैं कि वो गुफा क्या एक रहस्यमयी दुनिया है. उस गुफा में कुछ शिवलिंग रखे हुए हैं. वो शिवलिंग कब से रखे हैं, क्यों रखे हैं, किसने रखे, ये किसी को कुछ भी नहीं मालूम. लेकिन हाँ, ये हर कोई कहता है कि वहाँ आम लोगों की पहुँच नहीं है. कुछ लोगों ने जाने की कोशिश जरूर की, वो गए भी, और जब वो वहाँ गए, वो वहाँ रुके, तो उनके साथ जो कुछ भी हुआ वो चौंकाने वाली घटनाएं थी. మధ్యప్రదేశ్లో ప్రసిద్ధమైన పాలరాతి కొండలు, వాటి గుండా ప్రవహించే నర్మదా నది, అందమైన ఈ తెల్లటి రాళ్ల ప్రపంచంలో నల్లటి నీడలాంటి రహస్యం అందరి నోట్లో నానుతుంది. అరణ్యంలో ఒక గుహ ఉంది. అక్కడ కొన్ని శివలింగాలున్నాయి. ఇక్కడికి ఎవరో రోజు వస్తుంటారని చెబుతారు.
పూజలు చేస్తాడు. కానీ ఎవ్వరికీ కనిపించాడు. ఎవ్వరూ అతన్ని చూడలేదు. गुफा देखने गया था मैं, गुफा देखा, फिर ऊपर आया तो कुछ झाड़ लगा था एक, उसके नीचे उद्रास, दो साइड उद्रास, बीच में पुस्तक थी और एक थैला टंगा था झाड़ में। तो मैंने सोचा कोई संत अंत होगा, तो ऐसा पानी आनी लेन गया होगा। ఆ గుహ లోయలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఉంది. పర్యాటకుల ప్రయాణ మార్గానికి దూరంగా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. కొందరు అతను దత్తాత్రేయుడు అని, మరికొందరు విష్ణువు అని అంటుంటారు. కానీ అత్యంత ప్రజాదరణ ఉన్న నమ్మకం ఏంటంటే అతను లంకరాజు రావణుడి సోదరుడు విభీషణుడు అని చెబుతారు. ప్రచారం ప్రకారం విభీషణుడు అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు. రాముడు అతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు. అందుకే ఇప్పటికీ ఆ గుహలోకి వస్తుంటాడు. ఆ గుహతో విభీషణుడికి సంబంధం ఏంటి? ఆ ప్రదేశంలో ఎందుకోసం తపస్సు చేశాడు? ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే జబల్పూర్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరానాలోని నరేశ్వర్ ఆలయం నుంచి. రావణుడు 10 తలల కోసం తపస్సు చేసిన చోటు. ప్రచారంలో ఉన్నది ఏంటంటే రావణుడు తపస్సు చేస్తున్నప్పుడు కుంభకర్ణుడు, విభీషణుడు కూడా అందుకు సహాయం చేశారు. అదే సమయంలో విభీషణుడు ఆ గుహలోనే ధ్యానం చేసేవాడు. నరేశ్వర్ కారణంగా రావణుడికి 10 తలల వరం లభించింది. విభీషణుడి తపస్సు కారణంగా అనేక మాయాశక్తులు కూడా వచ్చాయి. దానికోసం మేము నర్మదా నది ప్రవాహానికి ఎదురీతుతూ ముందుకు సాగుతున్నాం. ఇది బేదాఘాట్ మార్గం. ఇటువైపు పర్యాటక పడవలు కూడా రావు. చాలా ఏళ్ల క్రితం పడవ నడిపే ఓ వ్యక్తి ఆ గుహను చూశాడు. నేటికి కొంతమంది తప్ప ఎవ్వరూ అక్కడికి వెళ్లరు. ఈ గుహ కథ విభీషణుడితో ముడిపడుంది. కానీ ఈ మార్గం రామాయణ కథతో ముడిపడి ఉందని తెలుస్తోంది. ఆ గుహ శ్రీరాముడి కాలం నాటిదని చెబుతుంటారు. విభీషణుడితో ముడిపెడుతుంటారు. తన సోదరుడు రావణుడి మాదిరిగానే గొప్ప శివభక్తుడు. ఆ గుహకు చేరుకునేందుకు ఇది చివరి మలుపు. టర్నింగ్ దగ్గర రాతిపై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. విభీషణుడి మాయా ప్రపంచం ఈ సరిహద్దు నుంచే ప్రారంభమవుతుందని అర్థం. మేము చాలా జాగ్రత్తగా సాగుతున్నాం. ఎందుకంటే మొదటిది ఇది గుహ ఉన్న కొండ ప్రాంతం. రెండవది ఈ ప్రాంతంలో నర్మదా నది లోతు ప్రాణాంతకంగా ఉంటుంది. మాకు దూరంగా ఆ గుహ కనిపించింది. ఇలాంటి ప్లేసుకు రోజు ఎవరొస్తుంటారు? లేదంటే నిజంగా ఇక్కడ ఏదైనా దైవిక శక్తి ఉందా? ప్రచారం విభీషణుడి గురించి. అతనికి రావణుడితో సంబంధం ఉంది. కథ కూడా రామాయణం నుంచి వచ్చింది. వీటన్నింటికీ సంబంధించిన రహస్యం ఈ గుహలోనే ఉంది. మేము ధైర్యాన్ని కూడగట్టుకుని ఏదో విధంగా గుహకు చేరుకున్నాం. ఏటవాలుగా ఉండటం వల్ల నిలబడ్డానికి కూడా కష్టంగా ఉంది. ఇలాంటి చోట ఎవరైనా ఎందుకు పూజ చేస్తారు? గుహలో చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇవి సహజంగా లేవు, ఎవరో తెచ్చినట్టుగా ఉన్నాయి. यहाँ कर जो मैंने एक चीज़ देखी वो ये कि एक बात तो बिल्कुल साफ है, यहाँ जितने भी शिवलिंग हैं, चाहे वो इस हिस्से में हो चाहे आगे वाले हिस्से में हो, या ये मेरे सामने जो शिवलिंग दिख रहे हैं, ये सब मैन मेडेड है। मैन मेडेड कहने का मतलब कि यहाँ कोई ना कोई आया और आने के बाद यहाँ शिवलिंग स्थापित की है। లోపలికి వెళ్ళడానికి అనేక మార్గాలు కనిపించాయి. కాలక్రమేణా మూసేశారు. బహుశా మొదట్లో ఇక్కడి నుంచి ఏదైనా మార్గం ఉండొచ్చు. మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. పరమేశ్వరుని ప్రియపుత్రికగా నర్మదా నదికి పేరుంది. ఆ కొండ గుహల్లో రహస్యంగా పూజ చేస్తోంది ఎవరని తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు నర్మదా నది భవ్య ఫలదాయిని, దివ్య శుభకారిణి అని అర్థమైంది. అలాంటి వారే అక్కడ నిత్యం మహాశివుడి ఆరాధన చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు నర్మదా తపోవాహినికి కేంద్రమని బోధపడింది.
ఈ ప్రదేశంలోనే రావణుడి కోసం విభీషణుడు తపస్సు చేశాడని చెబుతారు. నేటికి ఇక్కడకు వస్తాడంటారు. కానీ ఎప్పుడన్నది ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా పడవ నడిపే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పూలు నీళ్లు చల్లుతుంటారు. మేము శివలింగాలను చూశాం. ఇక్కడ పూజ చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. పూలు లేవు, నీళ్లు లేవు. ఈ రహస్యాన్ని వెలికి తీయడం పెద్ద సవాలేం కాదు. కాకపోతే ఈ గుహలో రాత్రంతా ఉండాల్సి ఉంటుంది. మాతో వచ్చిన పడవ నడిపే వ్యక్తి గట్టిగా పిలిచాడు. चलिए सर, आइए चलिए। क्या कह रहे? टाइम हो गया, 4 बजे का, सर आइए। मैं रुकना चाहता हूँ रात को। नहीं अलाउ नहीं है यहाँ पे, रुकना अलाउ नहीं है यहाँ पे सर रात में। खतरा बहुत ज़्यादा है यहाँ पे। अरे तो एक काम करो, आप चले जाओ, मैं रुकता हूँ। मैं अकेले नहीं जाऊँगा, आपको लेके जाऊँगा। आइए आप। मैं रुकना चाहता हूँ यहाँ। नहीं मैं नहीं जाऊँगा, आपको अकेले ले छोड़ के। मैं खुद आप मेरे साथ आए हो तो मैं आपको लेके जाऊँगा। वहाँ बात कर लेना ठेकेदार से। ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. పర్యాటక అధికారుల అనుమతి లేకుంటే ఇక్కడ రాత్రిపూట మేము ఉండలేం. ఇదే కాదు, వారి నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు తిరిగి ఘాట్కు చేరుకోవాలి. ఆ తర్వాత బోటింగ్ చేయడం నిషేధం. ఇప్పటికే 4 గంటలైంది. అంటే వెంటనే మేము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలి. ఇప్పుడు ఒకే మార్గం మిగిలింది. తిరిగి వెళ్ళాక అధికారుల నుంచి అనుమతి తీసుకుంటాం. ఒడ్డుకు చేరుకున్నాక అనుమతిచ్చే వ్యక్తి కోసం మేము ఎదురు చూశాం. మేము అతన్ని కలిసి మా ప్రయత్నాన్ని తెలిపాం. కానీ అందుకు అతను తిరస్కరించాడు. नौका विहार सुबह 7 बजे से स्टार्ट हुई थी, तो शाम को 6 बजे तक। तो 6 बजे के बाद में आपको परमिशन नहीं मिल पाएगी, क्योंकि यहाँ पर एक तो पानी का जल स्तर बहुत गहरा है। उसके बाद कोई घटना घट जाए कुछ जाए तो उसमें जवाबदार। हम चाहते हैं ऊपर गुफा में रुक जाए, ये पॉसिबल है? नहीं कोई पॉसिबल नहीं है। ఇదొక సందిగ్ధ పరిస్థితి. రాత్రి బస చేయకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. రాత్రి ఉండేందుకు అనుమతి దొరకలేదు. ఇప్పుడు కథ ఎలా ముగింపుకు చేరుకుంటుంది? అప్పుడు ప్రజలు చెప్పారు, ఇదే ఆ మాయా గుహ చక్రవ్యూహం అన్నారు. ఇప్పటికీ అక్కడ మాయా శక్తులు సజీవంగా ఉన్నాయన్నారు. రాత్రిపూట వెళ్లలేం కాబట్టి ఉదయమే మళ్లీ ఆ గుహ వైపు వెళ్తాం. సూర్యోదయం కాగానే ఘాట్కు చేరుకుని పడవలో బయలుదేరాం. నిన్న శివలింగం దగ్గర పూజకు సంబంధించిన ఆనవాళ్లు ఏం కనిపించలేదు. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో. కానీ ఇదేంటి? ఈ గుహలో శివలింగానికి పూజా కార్యక్రమాలు చేసిన ఆధారాలున్నాయి. ఇది ఎలా సాధ్యం? मुझे याद है कल शाम को सबसे आखिरी व्यक्ति था मैं जो बोट से भेड़ा घाट किनारे पहुंचा, और आज सुबह सबसे पहली बोट से हम यहाँ तक आए। इस बीच में यहाँ कौन आया होगा? किसी के आने की कोई और निशानी तो दिख नहीं रही है। ना तो नीचे कोई बोट लगा है, ना तो नीचे कोई इंसान दिख रहा है। एक सिर्फ मेरा नाविक खड़ा है और तो कोई नहीं दिख रहा। क्या है? నిన్న సాయంత్రం బోటింగ్ బంద్ అయ్యే సమయానికి మేము ఈ ప్రదేశం నుంచి బయలుదేరాం. ఇవాళ మొదటగా మేమే ఇక్కడకు చేరుకున్నాం. ఈలోపే ఎవరో ఇక్కడ పూజ చేశారు. ఎవరై ఉంటారు? నిన్న మేము గుహలోకి చేరుకున్నప్పుడు శివలింగంపై పూజ చేసిన ఆధారాలు లేవు. నేడు శివలింగంపై పువ్వులు నీళ్లు ఉన్నాయి. ఇక్కడికి ఎవరొచ్చుంటారు? రాత్రిపూట వచ్చుండొచ్చు, కానీ ఎలా? ఉదయం సమయంలో చెమటలు పట్టే ఈ ప్రదేశానికి రాత్రిపూట ఎవరొస్తారు? దీన్ని తెలుసుకోవాలంటే రాత్రిపూట ఉండాల్సి వస్తుంది. కానీ ఎలా? గుహలో ఆగడం వల్ల అర్థం లేదు. మేము తిరిగి బయలుదేరాం. రాత్రిపూట ఉండేందుకు ఏం చెయ్యాలన్న దానిపై ఆలోచిస్తుండగా పడవ నడిపే వ్యక్తి చెప్పిన ఓ విషయం మాలో ఆశలను రేకెత్తించింది. रास्ता भी बना हुआ पहाड़ी ऊपर से। ऊपर से पहाड़ी रास्ता है। तलवारा रोड घूम के आना पड़ता है।
ओहो। बोटिंग नहीं, बोटिंग में तो पहाड़ी रास्ते से उस गुफा तक आ सकते हैं? वो उनकी जवाबदारी है, उनकी रिस्क है, हम लोग बोट वाले रिस्क नहीं लेते। నర్మదా నది అవతల వైపు ఓ గ్రామం ఉందని, ఆ గ్రామంలో నది ఒడ్డున ఉన్న ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటే అవతలి వైపు నుంచి ఆ గుహ స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. లోపలికి పోకపోయినా రాత్రిపూట కనీసం దూరం నుంచైనా ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని అనుకున్నాం. గ్రామానికి చేరుకోగానే ఆ గుహ గురించి అక్కడి వారిని అడిగాం. గ్రామంలో ఆ గుహ గురించి వేరే రకమైన భయం ఉంది. చాలా మంది దాని లోపల నుంచి భయానకమైన కొండ చెలువ బయటకు రావడాన్ని చూశారని చెప్పారు. वहाँ पर जैसे शिवरात्रि और नवरात्रि हो गई, वहाँ पर अजगर बहुत बड़े बड़े भयंकर रूप से वहाँ पर दिखाई देते हैं और इतने अजगर होते हैं कि लोग बाग उनको गिन नहीं पाते कि कितने अजगर हैं, और किसी लोगों को क्षति नहीं पहुँचाते, और अचानक में मिलते हैं देखने के लिए सिर्फ एक दिन के लिए, और दूसरे दिन अगर अपन जाएं वहाँ देखने के लिए तो वो अजगर पता नहीं कहाँ अलोप हो जाते हैं। భయం కారణంగా రాత్రిపూట అక్కడికి రావడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అయినా మా ప్రయత్నాన్ని ఆపలేదు. మొదట ఓ వ్యక్తి సిద్ధమయ్యాడు. అతను మరో వ్యక్తిని పరిచయం చేశాడు. అతను మూడో వ్యక్తిని కూడా రెడీ చేశాడు. ఇప్పుడు మేము నలుగురం అయ్యాం. ఇక రాత్రయ్యాక ఆ గుహ వైపు నడిచి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. చీకటి పడగానే మా అడుగులు నిర్జీవ ప్రాంతం వైపు సాగాయి. మా ప్రయాణం ఒక పెద్ద రాయి దగ్గర ఆగింది. ఆ గుహ ఉన్న దిశను గ్రామస్తుడు చూపించాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి మేము నిర్ఘాతపోయాం. గుహ ముఖద్వారం మా ఎదురుగానే ఉంది. ये क्या? वो आग जल रही है वहाँ पे, देखिए आग जल रही है, आग। లోపల మంట పెట్టినట్టుగా ఉంది. మంట దృశ్యాలు కనిపిస్తున్నాయి, కానీ మధ్యలో ఒక శిల అడ్డంగా ఉంది. దాని కారణంగా లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియడం లేదు. जा सकते हो? नहीं नहीं वहाँ नहीं जा सकते, खतरे से खाली नहीं है वहाँ जाना। नर्मदा नदी के उस साइड है गुफा। తొందరలో మేము మర్చిపోయాం. గుహ దగ్గరికి మేము వెళ్ళలేం. మా మధ్య నర్మదా నది ప్రవాహం ఉంది. గుహలో ఎవరో ఉన్నారు. నిశ్శబ్దంగా ఉండటం తప్ప ఏం చెయ్యలేకపోయాం. తర్వాత ఏదో నీడ నిప్పువైపు వచ్చింది. ఆ సమయంలో మంట కూడా ఆగిపోయింది. ఇప్పుడు మా ఎదురుగా చీకటి తప్ప మరేం లేదు. కానీ మేము చూసిందేంటి? నదికి అవతలి గుహలో మంటలు కనిపించాయి. ఒక నీడ దాని వైపు వచ్చింది. శివలింగానికి నమస్కరించడానికి అయి ఉండొచ్చు. అప్పుడే మంటలు కూడా ఆరిపోయాయి. మేము గందరగోళం మధ్య ఆ ప్రదేశం నుంచి బయలుదేరాం. ఇంత నిర్మానుష్యమైన గుహలో ఉన్నది ఎవరు? ఏం చేస్తున్నాడు? ప్రచారం ప్రకారం విభీషణుడు వంటి దైవిక శక్తి కలవాడా, లేదంటే మనీషా, కాకుంటే మరేదైనానా? यह जो क्षेत्र है बहुत ही तपोवन क्षेत्र हैगा। यहाँ बहुत सी लोगों ने तपस्याएं की हैं और इससे जो है कि बहुत जल्दी सिद्धियां प्राप्त होती हैं। सिद्धियों के लिए बहुत ही महत्वपूर्ण जगह है ये, क्योंकि ये पानी है और संगमरमर की जो कहना चाहिए वादियाँ हैं, इनमें जो ऊर्जा का प्रभाव है बहुत ज़्यादा है। బేదాఘాట్ కొండలు మొదటి నుంచి యోగ సాధనాలకు కేంద్రంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ భృగు మహర్షి నివసించేవాడు. ఆ తదుపరి కాలంలో ఈ ప్రదేశం శక్తి సాధనకు కేంద్రంగా మారింది. ఇందుకు సాక్ష్యం ఈ 64 యోగిని దేవాలయం. యుగాల నుంచి తంత్ర మంత్రాలకు పెట్టని కోటగా ఉంది. మధ్యప్రదేశ్లో 2 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. మొదటిది మొరానాలో ఉంది, రెండవది జబల్పూర్లోని భేదాఘాట్ సమీపంలో ఉంది. బహుశా నేటికి ఇక్కడ రాత్రిపూట రహస్యంగా తాంత్రిక పద్ధతులు జరుగుతుండొచ్చు. यहाँ साथ में मिलके बहुत से ऐसे संत हुए जो उन्होंने जो है साधना की है। जैसे भृगु ऋषि ने, जिसके नाम पे भेड़ाघाट इसका नाम पड़ा हुआ, उन्होंने तपस्या की है। यहाँ महर्षि महेश योगी ने की है। और साथ में अगर आपने सुना होगा महामृत्युंजय जो मंत्र है, उसके लिए जो साधना का स्थल है वो यही हैगा। तो ऐसे बहुत से तपस्वी यहाँ आते हैं जो आज जनता में दिखते नहीं हैं, लेकिन
ये साधना का स्थल है, तो ये छुपे हुए रास्तों में, कहीं जो कंदरों में, गुफाओं में बैठ के वो साधना करते हैं। स्पेशली साधना यहाँ रात में होती हैं क्योंकि ये तंत्र की साधना होती है, वो रात्रि में होती है। तो बहुत से साधक ऐसे आते हैं, वो पूरे विश्व से आते हैं। ఈ క్రమంలో ఎవరో ఈ గుహలోకి శక్తి సాధన కోసం పూజ చేసేందుకు వస్తున్నారని తెలుస్తోంది. అది ఎవ్వరికీ తెలియదు. ఏది ఏమైనా అలాంటి సాధన నిగూఢంగానే జరుగుతుంది. ఇదే ఈ కథలోని నిజమైన దృశ్యం.